మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15 వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి వివరణ, పరిహారాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఎలా ఉండబోతుంది మీనరాశి వారికి జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు? ప్రధానంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఈ మీనరాశి వారికి గత కొంతకాలముగా శుభయోగములు అనేటువంటివి ఉన్నాయి. కానీ గ్రహ సంచారం కొంత మారిన కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. కాబట్టి మానసికంగా ఆ సమస్యను ఎదుర్కొనే విధంగా సిద్ధం కావాలి. అందుకనే ఎప్పుడూ చెప్తుంటానమ్మా, ఏ వ్యక్తికి ఏ రాశి వాళ్ళకి సంపూర్ణముగా యోగములు ఉండవు, ఏ వ్యక్తికి ఏ రాశి వారికి సంపూర్ణముగా అవయోగములు ఉండవు. మంచి చెడు ఆ యొక్క కాలానుగుణంగా మనం చేసుకున్నటువంటి కర్మవశాత్తు మనకు ఏర్పడతాయి. ఇప్పుడు ఇదే మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కొంతమందికి అసలు కష్టాలే అనేటువంటివి ఉండవు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని పైకి ఎదగలుగుతారు. కారణం దైవబలం తోడుండడం వల్ల. కొంతమందికి ఈ మధ్య ఎక్కువగా కష్టాలు అనేటువంటివి ఉంటాయి, అంటే దైవబలం తక్కువగా ఉంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని అపారమైనటువంటి దైవబలం శివానుగ్రహ రూపంలో రాబోతుంది ఆ రోజు, ఈ జూలై మంత్లో. ఇది మిస్ చేసుకున్నామా 2053లో మనం మళ్ళీ చూస్తాం. ఆ టైం మిస్ చేసుకున్నామా 2070లో చూస్తాం. కాబట్టి ఏమా రోజు దైవబలం సంపూర్ణంగా ఉండి శాశ్వతముగా కర్మదోషాలు తొలగిపోవాలి అని అనుకుంటే ఆ రోజు ఏం చేయాలనే విషయం గురించి ఈ కార్యక్రమంలో తెలియజేస్తాను. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. ప్రధానంగా అందరికీ తెలిసిందే, ఏలిన నాటి ప్రభావం మీన రాశిలో ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇతరులతో, సోదర సోదరిమణులతో తరచూ వాగ్వివాదాలు జరగడం, సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండలేకపోవడం, అలాగే ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడాను సమస్యలుగా ఉండడం, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అనేటువంటివి ఈ మీనరాశి వారికి తరచూ సంభవిస్తుంటాయి. ఇది ఏలిన నాడి జన్మశని ప్రభావం వల్ల. అయితే మొన్నటి వరకు ఉద్యోగంలో కానీ నిరుద్యోగస్తులు కానీ ఆనందంగా ఉన్నటువంటిది ఈ యొక్క రవి సంచార ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత ఉద్యోగంలో కాస్త భయాందోళనలు, నిలదొక్కుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సి రావడం, నిరుద్యోగస్తులు ఇంకొక 1.5 month వరకు వేచి చూడక తప్పదు కొత్త ఉద్యోగం రావడానికి, మంచి అనుకున్న ఉద్యోగం రావడానికి. కాబట్టి ఏదైనా సంస్థలో అవకాశం ఉంటే ఇప్పుడే జాయిన్ అయిపోతే చాలా మంచిది. అప్పటికి మళ్ళీ మంచి మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఉన్నత సంస్థల్లోనే ప్రయత్నం చేసుకుంటూ ఉంటే మంచిది, కంటిన్యూ అయితే మంచిది. ఇక బుధుని యొక్క ప్రభావం వలన 7వ తారీఖు వరకు అనుకూలంగా లేదు, కానీ 8వ తారీఖు నుంచి మాత్రం బుధగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల చేస్తున్నటువంటి పనులలో ఆలోచనలతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తెలివితేటలతో ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, స్టాక్స్లో పెట్టుబడి పెట్టినా, ఏదైనా ఫైనాన్సెస్ చేసినా అద్భుతంగా వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి మంచిగా విస్తరణ చేసుకోవచ్చు. గురువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడమ్మా. ఈ ప్రభావం వలన వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరడం, విద్యార్థులు మంచి ఉన్నత శ్రేణి ప్రమాణాలతో పరీక్షలో ఉత్తీర్ణత పొంది అనుకున్న కళాశాలలో సీట్ సంపాదించుకోవడం జరుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి సంతానము లభ్యమవుతుంది. ఇక ప్రధానంగా ఇక్కడ శుక్రబలం చాలా బలంగా పెరుగుతుంది. ఈ కారణం చేత కొత్త ప్రేమలు చిగురించవచ్చు. నూతన స్త్రీలు, నూతన వ్యక్తుల జీవితంలో ప్రవేశిస్తారు. దంపతుల మధ్య ఉన్న విభేదాలు, పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. కాకపోతే రాహు యొక్క ప్రభావం అనుకూలంగా లేదు. అందుకనే విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రధానంగా కుజగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసంతో, పోరాట పటిమతో అనుకున్న పనులని సాధించుకోగలుగుతారు. ఇక్కడ శని ప్రభావం గురించి మొదట్లో మనం కాస్త వ్యతిరేకంగా చెప్పుకున్నాం ఫలితాలు. కానీ శని నిజాయితీకి, కష్టపడే తత్వానికి కారకుడు.
కాబట్టి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు ఏ వ్యక్తులైతే నిజాయితీతో కష్టపడే తత్వాన్ని అవలంబించుకుంటారో ఆ అవలంబించుకున్నటువంటి కార్యక్రమానికి స్పార్క్ లాగా, పవర్ లాగా కుజుడు ఉపయోగపడతాడు. ఈ కుజుడు దానికి తోడై గురుబలం, దైవబలం రూపంలో తోడై ఉండడం వల్ల చాలా మటుకు ఏలినాటి ప్రభావం తాలూకు ఇబ్బందులు లేకుండానే పనులన్నీ సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఎన్ని ఖర్చులున్నా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం లేదు. కాబట్టి అన్ని విధాలుగా బాగుగా ఉంటుంది. అయినప్పటికీ కొంతమందికి కర్మవశాత్తు సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమస్యలు ఉన్నప్పుడు దైవబలం తోడైతేనే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇంతకుముందు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా అపారమైనటువంటి దైవబలం ఈశ్వరుడి రూపంలో రాబోతుంది. అదే జూలై 13వ తేదీ మహాశైవాఖ్య యోగము చెప్పబడుతుంది. అంటే సోమవారము, ఆరుద్ర నక్షత్రము, చతుర్దశి తిథి మరియు మాస శివరాత్రి అయినది. ఆ రోజున ప్రధానంగా దగ్గరలోని శివాలయానికి చేరుకొని ఎవరైనా కానీ ఈశ్వరునికి మీ యొక్క సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని భక్తితో వేడుకొని అభిషేకం, అర్చన జరిపించుకోండి. అద్భుతంగా అచిరకాలం చాలా వేగంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడ ఎందుకు ఈరోజు అంత ప్రత్యేకత అంటే 100 మహాశివరాత్రులతో కలిస్తే ఎంత పుణ్యమో అంత బలము ఈ ఒక్క రోజుకి వస్తుంది. ఇది మిస్ అయ్యామా 2053లో చూస్తాం, అది మిస్ అయ్యామా 2070లో చూస్తాం. కాబట్టి ఇటువంటి రోజు ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ మనం చూసేటువంటిది. కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా దైవబలం ఇంకా సంపూర్ణంగా కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి మన పీఠమాధ్వర్యంలో అదే జూలై 13వ తేదీన అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, విద్యార్థులకి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి సరస్వతి, దక్షిణామూర్తి హోమాదులు, అలాగే ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష నివారణకి సుదర్శన హోమము, అలాగే జనాకర్షణ, ధనాకర్షణ, వివాహ ప్రాప్తికి లక్ష్మీ హోమము, మరియు ప్రధానంగా ఈ యొక్క కాలసర్పదోష నివారణకి రాహుకేతు హోమాలతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో నవగ్రహ పాశుపత హోమము జరిపించడం జరుగుతుంది. ఇది అమృత కాలమైనటువంటి సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి 13వ తారీఖు జూలై రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రోజువారీ కార్యక్రమాలలో 5, 6 తేదీలలో ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. ఏది కూడాను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. అయోమయంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 7, 8 ఈ తేదీల్లో చూసుకున్నట్లయితే పాత మిత్రులను కలుసుకుంటారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. కష్టమైన, నిష్ఠురమైన సొంత ప్రయత్నంతో, సొంత ఆలోచనతో పనులను పూర్తి చేసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. 9, 10 తేదీల్లో మానసికమైనటువంటి ఆందోళన, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరగడం, కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. 11, 12 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల సహాయ సహకారాలతో పనులను పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవడం, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. 13, 14 ఈ తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గవర్నమెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఫైన్లు కానీ, చలాన్లు కానీ కట్టాల్సినటువంటి పరిస్థితి. అలాగే గృహోపకరణాలకి, మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. సమస్యలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 15వ తేదీన మాత్రం ఆరోగ్యం, ఎసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లంతో సతమతమవుతారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. జ్వరపీడితులు అయ్యే అవకాశము. అలాగే ఏ పని యందు ఆసక్తి ఉండదు. పెద్దల యొక్క ఆగ్రహానికి గురవడం వల్ల అన్ని సమస్యలు అలాగే ఉండిపోతాయి, పరిష్కారం కావని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క స్థితిగతి చూసినట్లయితే మిశ్రమమైనటువంటి, సాధారణమైనటువంటి ఫలితాలే ఈ మీన రాశిలో జన్మించినట్టుగా పొందుతారని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు మీనరాశి వారు? ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. కానీ
అలభ్య పుణ్యతిథి అయినటువంటి మహాశైవాఖ్య యోగంగా చెప్పబడే జూలై 13వ తారీఖు రోజున మాత్రం దగ్గరలోని శివాలయానికి చేరుకొని అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. అవకాశం ఉండి ఇంకా దైవానుగ్రహం పొందాలనుకునేటువంటి వాళ్ళు, తప్పనిసరి అనుకునేటువంటి వాళ్ళు జూలై 13న మన పీఠమాధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జరిగేటువంటి కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురువు గారు, ద్వాదశ రాశుల వారి రాశి వివరణ, గ్రహ గమన స్థితులు, వారికి పరిహారాలు, అలాగే శైవాక్య యోగం గురించి కూడా జూలై 13న ఉంటుంది, దాని గురించి కూడా వివరించినందుకు, తెలిపినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.